సో, మీ పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ కాబట్టి, చిన్నప్పటి నుంచి మీరు ఒక గురు సిస్టమ్‌లో ఉన్నారు కాబట్టి, మీకిలాంటి థాటొచ్చిందా? కాంపిటీటివ్ ఫీల్డ్‌లోకి రావాలని? లేదా మీకు ఓన్‌గా ఎవరైనా ఇన్‌స్పిరేషన్‌తోనా? అసలు మీరెక్కడ ఆ డెసిషన్ తీసుకున్నారు? నేను కూడా ఒక ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ ఆర్ హైయెస్ట్ పొజిషన్‌లో ఉండాలి అనేది ఎక్కడ ఆ డెసిషన్ తీసుకున్నారు? సార్ లైక్ చిన్నప్పుడు అందరూ నార్మల్‌గా ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతానని అందరూ యెస్. చెప్తారు. యెస్. సో, నేను గూడా లైక్ ఇనిషియల్‌గానే ఐఏఎస్ అలా కాకుండా ఓకే. డాక్టర్, ఇంజినీర్ అవుతాను. తర్వాత లేటర్ స్టేజెస్‌లో కొంచెం 10థ్ ఆ టైం పీరియడ్‌లో నేను ఐఏఎస్ అవుతాను అనే గోల్ ఉండేది. హ్మ్. బట్ అప్పుడే ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోవాలి అంటే ఏదో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇలా జాయిన్ అవ్వాలి. ఇలా అంటూ ఉంటాయి అనేవి నాకసలు ఏవి తెలియవు. హ్మ్. సో, నేను 10థ్ కంప్లీట్ అయిపోయింది. సో, ఐ స్టూడ్ యాస్ ఎ మండల్ టాపర్ అండ్ ఓకే. ఐ ఆల్సో రిసీవ్డ్ ప్రతిభ అవార్డ్ అట్ దట్ టైమ్. హ్మ్. అండ్ దెన్ ట్రిపుల్ ఐటీలో నాకు సీట్ వచ్చింది. ఓకే. ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ. సో, ఈ విధంగా నేను నా జర్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అప్పుడు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అన్నది నాకంటూ ఏం లేదు. హ్మ్. బీటెక్ టైంలో కొంచెం లాక్‌డౌన్ ఫేజ్ అనేది నడిచింది. ఒక 2 ఇయర్స్ మేము కోవిడ్ వల్ల లాక్‌డౌన్‌లో ఉండిపోయాల్సొచ్చింది. ఓకే. సో, ఆ స్టేజ్‌లో టైమ్ ఉన్నదనమాట. ఐ వాస్ హ్యావింగ్ సో మచ్ టైమ్ టు ఎక్స్‌ప్లోర్. సో, అప్పుడు నేను ఈ సోషల్ ఇష్యూస్ మీద అవేర్‌నెస్, సో, ఈ యూపీఎస్సీ అంటే ఏంటి? ఆ జర్నీ ఇలాంటిది కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయడం వల్ల నేనిప్పుడు ఈ ప్రిపరేషన్‌లో కంటిన్యూ అవుతూ వచ్చాను.